రాష్ట్రంలోని ప్రతి నిరుపేద కుటుంబం కడుపు నిండా తినాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి సీతక్క ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ తో కలిసి ప్రారంభించారు. అనంతరం జిల్లా అభివృద్ధి శాఖ ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో సెర్ప్ సీఈఓ దివ్యరాజన్తో కలిసి పాల్గొన్న మంత్రి సీతక్క మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నారని, మహిళల అభివృద్ధి సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని తెలిపారు. ఈ సందర్భంగా మహిళల ఉపాధికి జిల్లా వ్యాప్తంగా స్వయం సహాయక సంఘాలకు 250 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాల చెక్కులను అందజేశారు. ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం చిరుతపల్లి గ్రామంలో 2 మొక్కజొన్న రైతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన జాతీయ ఎస్టీ కమిషన్ చేరింది. దాంతో జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్ జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ తో కలిసి చిరుతపల్లిలో పర్యటించి బాధిత రైతు కుటుంబాలను పరామర్శించారు. మొక్కజొన్న రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నిషేధిత మావోయిస్టు పార్టీ సభ్యులు 22 మంది జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ ఎదుట లొంగిపోయారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, కాలం చెల్లిన సిద్ధాంతాలతో పనిచేస్తున్న మిగతా మావోయిస్టులు కూడా లొంగిపోయి కుటుంబాలతో హాయిగా జీవించాలని కోరారు. మరోవైపు ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దుల్లోని కర్రేగుంట ప్రాంతంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న ఆపరేషన్ కగార్ వెంటనే నిలిపివేయాలని నిషేధిత సిపిఐ మావోయిస్టు సభ్యులు విజ్ఞప్తి చేశారు. శాంతి చర్చలకు ముందుకు రావాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను మావోయిస్టులు కోరారు. ఈ మేరకు బస్తర్ మావోయిస్టు ఇన్ఛార్జ్ రూపేష్ పేరుతో ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర పంచాయతీరాజ్ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి సీతక్క జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ తో కలిసి జిల్లాలో 33 కోట్ల రూపాయల నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం మహిళా శిశు సంక్షేమ శాఖ రాయనీగూడెంలో ఏర్పాటు చేసిన పోషణ పక్షం కార్యక్రమంలో ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అనితా రామచంద్రతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ మహిళలు బాలబాలికల ఆరోగ్య రక్షణకు ప్రభుత్వం 57 రకాల ఆహార పదార్థాలను అందిస్తున్నదని, పోషణ పక్షం కార్యక్రమంలో భాగంగా మహిళలు, చిన్నారులు అంగన్వాడీ సూచనలు పాటించాలని కోరారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ లో అదనపు కలెక్టర్ సంపత్రావు అధ్యక్షతన జరిగాయి. సమావేశానికి ముందు అంబేద్కర్ చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసిన కృషి, త్యాగం ఎన్నటికీ మరవలేమని, నేటి విద్యార్థులు, యువత ఆయన గొప్పతనాన్ని తెలుసుకోవాలని అదనపు కలెక్టర్ సంపత్రావు కోరారు. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు పైలట్ ప్రాజెక్టుగా ఎంపికైన ములుగు జిల్లా వెంకటాపూర్ లో మంత్రులు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి, ధనసరి సీతక్క, కొండా సురేఖ, ఫైనాన్స్ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ తల్లికి బిడ్డకున్న బంధం లాంటిదే రైతుకు భూమికి ఉంటుందని, అందుకే ఇందిరమ్మ రాజ్యంలో రైతుకు న్యాయం చేయడానికి ముఖ్యమంత్రి భూభారతి చట్టం తీసుకొచ్చారని తెలిపారు. సాగులో ఉన్న రైతులకు పట్టా అందుతుందని అన్నారు. జిల్లాలో కురిసిన అకాల వడగండ్ల వానకు వరి పంట పూర్తిగా దెబ్బతినడంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు అడిషనల్ కలెక్టర్ సంపత్రావు ఏజెన్సీలో పర్యటించి క్షేత్రస్థాయిలో పంట పొలాలను పరిశీలించారు. అనంతరం రైతులతో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. రైతులు ఎవరూ అధైర్యపడవద్దని, ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. జిల్లా వ్యాప్తంగా శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఉదయం నుండే ధ్వజారోహణ పూజ, దేవతల ఆహ్వానం, హోమాలతో కళ్యాణం కార్యక్రమాలు మొదలయ్యాయి. మధ్యాహ్నం 12:05 శ్రీ సీతారాముల కళ్యాణాన్ని వేద పండితులు వేద మంత్రాలతో జపించగా వేలాదిగా భక్తులు తరలివచ్చి కళ్యాణాన్ని తిలకరించారు. జిల్లాలో గుడ్ ఫ్రైడే సందర్భంగా క్రైస్తవులు చర్చిల్లో యేసుక్రీస్తుకు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ద్రాక్షరసం స్వీకరించారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ సహకారంతో సాయిబాబా దేవాలయం ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంత మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి గత వారం రోజులుగా మహిళలకు జూట్ బ్యాగ్ తయారీ, హస్తకళలపై ఉచిత శిక్షణ అందిస్తున్నారు. మహిళలు స్వయం సమృద్ధి సాధించేందుకు స్వయం ఉపాధి కల్పనకు ఇటువంటి ఉచిత శిక్షణలు అందిస్తున్నామని రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ట్రైనర్ తెలిపారు. జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో అడవిలో వేసవి కాలంలో మాత్రమే దొరికే తునికి పండ్లు, విప్ప పూలను సేకరించి వాటిని అమ్మడం ద్వారా వచ్చిన డబ్బులతో స్థానికులు ఉపాధి పొందుతున్నారు. సేకరించిన పంటను బస్టాండు, కోడలలో విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడం రామప్ప సందర్శన కోసం మిస్ వరల్డ్ బృందం మే 14వ తేదీన రానున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ అధికారులను ఆదేశించారు. జమ్మూ కాశ్మీర్ లో పహల్గాం ఉగ్రదాడిలో మరణించిన 28 మంది భారతీయుల ఆత్మకు శాంతి చేకూరాలని, దాడులకు పాల్పడిన ఉగ్రమూకలను తీవ్రంగా శిక్షించాలని జిల్లాలోని జామా మసీద్ ముస్లింలు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలుపుతూ ర్యాలీ నిర్వహించారు.